మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఉన్న సంతోషాన్ని మేము చూడాలని ఆస్తి ఈ ప్రాంతానికి వచ్చాం. మేము ఉంటే కానీ ఇంటికాడ కొన్ని పనులు జరగవు. మేము వెళ్తే కానీ మా ఆఫీస్లో వర్క్ అవ్వదు. కానీ అవన్నీ పక్కన పెట్టి ఎందుకంటే ఈ ప్రాంతానికి వచ్చామంటే దేవుడు మాకు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని అనేక మంది తెలియజేయాలి. అందుకే దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో వారికి రక్షణ కలుగుతుంది. ఎవరైతే విశ్వసించారో వారు తీర్పు దినానికి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు తీర్పు దినానికి వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు. కాబట్టి పదే పదే ఈ మాటలే చెప్తున్నాం. ఇంట్లో అనేక సార్లు తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేసినప్పుడు అనేక సార్లు చెప్తారు. వినకపోతే ఏం చేస్తారంటే దండిస్తారు. అలాగే దేవుడు అనేక సార్లుగా అనేక మంది సేవకుల్ని, అనేక మంది సువార్థికుల్ని ఈ ప్రాంతానికి పంపించి అనేక సార్లు ఆయన మాటలు చెప్పారు. ఆ మాటలు మీరు అంగీకరిస్తే మీ జీవితాలు కూడా మారుతాయి. మీరు మతం మార్చిన పని లేదు కదండి, మనసు మాత్రమే మార్చుకోండి. మీ మనసు మారితే